Hello, beautiful people. This is Meher. So, welcome to my channel, Meher Khan 837. సో అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి న్యాచురల్ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ అనమాట. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తాను, సో దాంట్లో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాను, వాటి వలన యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియో ప్యాక్ అనేది అప్లై చేసుకోవడం వలన రిజల్ట్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మసాజ్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాక, సో ఇవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను 1 minute అండ్ నేను ఈ వీడియోని 2 parts గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అండ్ వాటి బెనిఫిట్స్ యూజెస్ అనే దాని గురించి వీడియో చేస్తాను. అండ్ సెకండ్ పార్ట్ లో వచ్చేసి ప్రాసెస్ తో నేను ఫేస్ ప్యాక్ కి ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తాను, సో ఎలా అప్లై చేస్తాను, ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం క్లియర్ గా ఈ వీడియోలో చూసుకుందాం. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ముల్తానీ మిట్టి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ముల్తానీ మిట్టి అనమాట. సో నేను ఈ ముల్తానీ మిట్టిని నేను పౌడర్ లాగా చేసుకుని జార్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ముల్తానీ మిట్టి యూజ్ చేయడం వలన ఏంటి యూజెస్, బెనిఫిట్స్ అంటే మన ఫేస్ లో రింకిల్స్ ఉన్నా కానీ లేకపోతే యాక్ని ప్రోన్ లాంటి ప్రాబ్లమ్స్ కి ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ముల్తానీ మిట్టి మన స్కిన్ ని టైట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ముల్తానీ మిట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫేస్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అనేది ఈ ముల్తానీ మిట్టి అప్లై చేసుకోవడం వలన ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ముల్తానీ మిట్టి. అండ్ మన స్కిన్ చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది అనమాట ముల్తానీ మిట్టి యూజ్ చేయడం వలన. అండ్ ఈ ముల్తానీ మిట్టి మనము డైలీ యూజ్ చేయొచ్చా అంటే నేనైతే నో అనే చెప్తాను. ఎందుకంటే ముల్తానీ మిట్టిని మనం డైలీ యూజ్ చేయడం వలన ఏమవుతుంది, మన ఫేస్ లో ఉన్న తేమదనం అనేది లాగేసుకుంటది. సో ఆ తేమదనం అనేది పోతే మన స్కిన్ ఎలా ఉంటది, డ్రైగా ఉంటది. కాబట్టి ముల్తానీ మిట్టిని డైలీ యూజ్ చేసే కంటే వీక్లీ 2 to 3 times యూజ్ చేసుకోండి, దానికంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ముల్తానీ మిట్టి మనం ఒక వీక్లీ 3 times యూజ్ చేసుకుంటే చాలు అనుకుంటున్నాను. సో ఇదే అండి ముల్తానీ మిట్టి గురించి. సో మనం నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం, మంజిస్టా. సో సెకండ్ వన్ వచ్చేసి మంజిస్టా. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మంజిస్టా అనమాట. సో ఈ మంజిస్టాని కూడా నేను ఇట్లానే పౌడర్ లాగా చేసుకుని ఇట్లా జార్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో మంజిస్టా యూజ్ చేయడం వలన ఏంటి యూజెస్ అంటే మన స్కిన్ వైట్నింగ్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మన స్కిన్ కే కాదు, మన హెల్త్ వైజ్ గా కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. అండ్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి కూడా మంజిస్టా అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన స్ట్రెస్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మన బాడీలో వెయిట్ ని కూడా ప్రాపర్ వెయిట్ అనేది మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ మంజిస్టా అనేది మన కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ ని కూడా తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కాపూర్ కచ్రీ. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇదే కాపూర్ కచ్రీ. సో దీన్ని కూడా నేను ఒక పౌడర్ లా చేసుకుని ఇలా జార్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ కాపూర్ కచ్రీ యూజ్ చేయడం వలన బెనిఫిట్స్ ఏంటి, యూజెస్ ఏంటి అని అడిగితే మటుకు ఈ కాపూర్ కచ్రీ మన ఫేస్ లో గ్లోనెస్ ని తెస్తుంది. అండ్ మన ఫేస్ కి, మన స్కిన్ కే కాదు, మన హెయిర్ కి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంది. లైక్ మన హెయిర్ హెల్తీగా స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా ఈ కాపూర్ కచ్రీ అనేది యూజ్ చేస్తారు. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్ద వాళ్ళ వరకు ఈ కాపూర్ కచ్రీ యూజ్ చేస్తారనమాట. అంత గ్లోనెస్ తెస్తుంది కాపూర్ కచ్రీ అనేది. సో ఈ కాపూర్ కచ్రీ ఇంకా ఉపయోగపడుతుందంటే బ్లాక్ హెడ్స్ ఉన్నా కానివ్వండి, పింపుల్స్, మన స్కిన్ ఇరిటేషన్ గా ఉండడం, స్కిన్ రెడ్నెస్ గా అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కాపూర్ కచ్రీ ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఇదే అండి కాపూర్ కచ్రీ గురించి తెలుసుకున్నది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. సో ఫోర్త్ వన్ వచ్చేసి బేసన్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే శనగపిండి అండి. సో ఈ శనగపిండిని కూడా నేను దాన్ని కూడా పౌడర్ లా చేసుకుని ఇలా జార్ లో శనగపిండి లాగా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఈ శనగపిండి యూజ్ చేయడం వలన ఏంటి యూజ్ అంటే మన స్కిన్ ని చాలా వరకు లైట్ గా, బ్రైట్ గా, గ్లోగా కనిపించేలాగా చేస్తుంది అనమాట. సో ఈ శనగపిండి యూజ్ చేయడం వలన ఏంటంటే మన ఫేస్ లో ఉన్న మురికిని కూడా క్లీన్ చేస్తుంది. అండ్ అదే కాక మన ఫేస్ చాలా వరకు టైట్ చేస్తుంది అనమాట. సో మన ఫేస్ ని చాలా టైట్ చేసి గ్లోయింగ్ గా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇది డైలీ యూజ్ చేయొచ్చు అంటే నేనైతే నో అనే చెప్తాను. ఎందుకంటే ఈ శనగపిండి కూడా డైలీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన స్కిన్ ని కొంచెం డ్రైగా చేస్తుంది. కాబట్టి డైలీ యూజ్ చేసేదంటే వీక్లీ ఒక 3 times లైక్ సేమ్
నాకు చెప్పాను కదా. సో సేమ్ ముల్తాని మిట్టి లాగానే ఇది కూడా వారానికి ఒక 3 టైమ్స్ యూస్ చేసుకుంటే చాలు. అండ్ ఈ శనగపిండిని చాలా వరకు తెలిసిందే కదా, బాతిక్ పౌడర్ గా యూస్ చేస్తారు. సో ఇది ఒక మంచి రిజల్ట్ ఇస్తుంది అండ్ చాలా వరకు వైటింగ్ కూడా అవ్వడానికి చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆవరం పువ్వు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆవరం పువ్వు అండి. సో ఈ ఆవరం పువ్వు అనేది నేను సేమ్ ఫ్లవర్స్ ని, డ్రై ఫ్లవర్స్ ని పౌడర్ లా చేసుకుని ఇట్లానే జార్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఆవరం పువ్వు యూస్ చేయడం వలన ఏంటి బెనిఫిట్ అంటే మన స్కిన్ వైట్నింగ్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో మన ఫేస్ లో నల్లటి మచ్చలు ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఆవరం పువ్వు ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇదైతే మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. లైక్ రోజ్ వాటర్ తో కానీ, లేకపోతే వాటర్ ఉంటే వాటర్ తో, లేకపోతే మిల్క్ ఉంటే మిల్క్ తో. సో దేంతో ఒక దాంట్లో మనం ఒక ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకొని మన ఫేస్ కి అప్లై చేసుకుంటే డెఫినెట్ గా ఈ స్కిన్ వైట్నింగ్ కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయాల్సింది. సో ఇది ఆవరం పువ్వు గురించి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే పొటాటో పౌడర్. సో నేను ఈ పొటాటోస్ ని సన్ లైట్ ముందు డ్రై అయినాక నేను ఇట్లా పౌడర్ లాగా చేసుకొని ఇట్లా జార్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ పొటాటో పౌడర్ వల్ల యూజ్ ఏంటి అంటే మన స్కిన్ ని చాలా వరకు బ్రైట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన ఫేస్ మీద ఏమైనా స్కార్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ లాగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మన ఫేస్ ని ఎంతో అలా బ్రైట్ చేస్తుంది. అండ్ ఇందులో ఈ పొటాటో పౌడర్ లో ఉన్న స్టార్చ్ చేంజ్ చేస్తుందండి మన స్కిన్ ని చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ క్లియర్ చేయడానికి కూడా మనం పొటాటో పౌడర్ ని, పొటాటోస్ ని చాలా వరకు యూజ్ చేస్తున్నాం. సో ఇది ఒక బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి సో నేను నా ఇంగ్రీడియంట్స్ లో ఇది కూడా యాడ్ చేసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఈ డార్క్ సర్కిల్స్ క్లియర్ చేయడానికి అండ్ స్కార్స్ లాంటివి, బ్లాక్ స్పాట్స్, వీటికి బెస్ట్ సొల్యూషన్ అనిపించింది కాబట్టి ఇది కూడా నేను నా ఇంగ్రీడియంట్స్ లో యాడ్ చేసుకున్నాను. సో సెవెంత్ వన్ వచ్చేసి నాగర్మూత. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నాగర్మూత అన్నమాట. సో దీన్ని కూడా నేను ఇట్లాగనే స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ నాగర్మూతని తెలుగులో తుక్క ముస్తల అని కూడా అంటారు, ముస్తల అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే యూజ్, సో మన స్కిన్ డ్రైనెస్ అనేది తగ్గిస్తుంది అనమాట ఈ నాగర్మూత అనేది. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇందులో ఎన్నో వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన మన స్కిన్ ని చాలా వరకు హైడ్రేటెడ్ గా చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ నాగర్మూత అనేది ఫీవర్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, మన పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇది యూజ్ చేసే వాళ్ళు అనమాట. లైక్ కషాయం లాగా ఒక మంచి మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ గా యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చూసారనుకోండి మన జనరేషన్ లో ఇప్పుడు ఏంటి, ఎవరికి ఫీవర్ వచ్చినా ఏమి వచ్చినా కానివ్వండి డైరెక్ట్ గా ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే హాస్పిటల్స్. కానీ అప్పట్లో ఏంటంటే అవన్నీ ఇవేమి ఉండేవి కావు కాబట్టి అప్పట్లోనే వాళ్ళు చాలా వరకు ఇలాంటివి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు. సో ఇదనమాట. సో నాగర్మూత ఇంకా ఏంటి యూజ్ అంటే మన స్వెట్ లో ఫౌల్ స్మెల్ రావడం లాంటి వాటికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి స్వెట్ రావడం అండ్ ఫౌల్ స్మెల్ రావడం అనేది కామన్ గానే ఉంటుంది. సో దీన్ని అరికట్టడానికి మన బాతింగ్ వాటర్ లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నాగర్మూత అనేది యాడ్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే అది మన బాడీలో ఉన్న ఫౌల్ స్మెల్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే ఆరెంజ్ పీల్ పౌడర్. సో దీన్ని కూడా నేను ఇలాగనే స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ యూజ్ చేయడం వలన ఏంటంటే మన స్కిన్ ని చాలా వరకు బ్రైట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది యాక్నీతో ఫైట్ చేసి మన స్కిన్ ని అండ్ ఆల్సో మన ఫేస్ లో ఉన్న ట్యాన్ ని కూడా రిమూవ్ చేస్తుంది. సో ఈ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంటది ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది. సో నైన్త్ వన్ వచ్చేసి రెడ్ శాండిల్వుడ్ పౌడర్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదే రెడ్ శాండిల్వుడ్ పౌడర్. సో ఒరిజినల్ అనమాట. సో నాకు ఈ ఒరిజినల్ దొరకడానికి చాలా కష్టం అయింది అండ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో ఈ రెడ్ శాండిల్వుడ్ పౌడర్ యూజ్ చేయడం వలన బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్కిన్ లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసి మన స్కిన్ ని ఎంతగానో హెల్తీగా ఉంచుతుంది. అండ్ ఆల్సో మన ఫేస్ లో ఉన్న సన్ ట్యాన్ ని కానివ్వండి, మన ఫేస్ డల్ గా ఉన్నప్పుడు కానివ్వండి, అవన్నీ రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మనం డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ రెడ్ శాండిల్వుడ్ పౌడర్ అని. బట్
నేను ఆ, కొంచెం క్వాలిటీయే ఉంది కాబట్టి నేను ఇది కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెం దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. బికాస్ ఒరిజినల్ ది దొరకడం అంటే చాలా కష్టం. ఇది వన్ వచ్చేసి వైల్డ్ టర్మరిక్ అన్నమాట. సో దీన్ని కూడా నేను సేమ్ లాగానే పసుపు కొమ్మలు తీసుకొని దాన్ని కూడా పౌడర్ లా చేసి పెట్టుకుంటాను. సో ఈ వైల్డ్ టర్మరిక్ అయితే మన ఫేస్ లో ఒక మ్యాజిక్ లాగానే వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఇది లైక్ మన ఫేస్ లో ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ కానివ్వండి, యాక్ని, బ్రోన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వలన ఇది ఎంతగానో మన చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఇదేంటి ఇంగ్రీడియంట్స్ గురించి. సో ఈ 10 ఇంగ్రీడియంట్స్ నా ఫేస్ ప్యాక్ లో యాడ్ చేసుకుంటాను అనమాట. సో దాని యూసెస్ బెనిఫిట్స్ ఏంటనేది నేను ఇది ఇవాళ షేర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అండ్ అప్లై చేసుకున్న రిజల్ట్ ఎలా ఉంటది, ఎలా మసాజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.